ముక్కోటి తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారమవుతున్నాయా? భంగపడ్డ తెలంగాణ బంగారు తెలంగాణగా వెలగనుందా? తెలంగాణ ఇచ్చామంటున్న కాంగ్రెస్ పాలనా హయాంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రూపురేఖలను సమూలంగా మార్చివేస్తున్నారా? ఇన్ని ప్రశ్నలకు అవుననే బదులివ్వాల్సి వస్తోంది. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి అవసరమైన సన్నద్ధతను సాధించుకుంది. వడివడిగా అడుగులేసే దశ నుంచి వేగంగా పరిగెత్తే దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రాజెక్టులు పట్టాలెక్కితే తెలంగాణ తోపు, దమ్ముంటే ఆపు అనే నినాదాలు మిన్నండటం ఖాయం. హైదరాబాద్ సమీపంలో శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేల మధ్య 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగా అర్బన్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. 7 మండలాలు, 56 గ్రామ పంచాయతీలతో సుమారు 30,000 హెక్టార్లలో ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త నగర ఆవిష్కరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది కూడా. నివాస, విద్య, వైద్య, ఉపాధి కేంద్రాలకు నడక దూరంలో ఉండేలా లివ్, లెర్న్, వర్క్, ప్లే నగర ఫ్రేమ్వర్క్తో ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశారు. ప్రపంచ బ్యాంకు, జిఐసిఏ వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాంతంలో పట్టణ మరియు పారిశ్రామిక విస్తరణతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతమివ్వనుంది.